సంఘం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం పోరాడతాం పోరాడతాం రైతాంగ హక్కుల కోసం 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 రైతులు మోసం చేస్తే రైతులు మోసం చేస్తే రైతులు మోసం చేస్తే మోసం చేస్తే తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర వర్ధిల్లాలే తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ రైతులకు వానకాలం యాసంగి రైతు భరోసాను వెంటనే రైతులకు వానకాలం యాసంగి రైతు భరోసాను వెంటనే రైతు భరోసాను వెంటనే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రెవెన్యూ అధికారులు రైతులను వేధింపులను అరికట్టాలి రైతులను వేధిస్తున్న రెవెన్యూ అధికారుల పైన జిల్లా మహబూబ్నగర్ జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఈరోజు రైతులను రక్షించేవాడెవడూ లేడు. చాలామంది అనుకుంటారు రైతు ప్రభుత్వాలు రైతుల కోసం ఉంటున్నాయని, ప్రతి ఒక్కరు అదే పాట పాడతారు. కానీ రైతులకు ఎక్కడ ప్రభుత్వాలు సహాయం చేయడం లేదు. ఎందుకంటే రైతులకు రుణాలు ఇచ్చేటప్పుడు పెట్టుబడి రుణం మాత్రమే ఇస్తారు, అంటే సగం రుణం మాత్రమే ఇస్తారు. అంటే రైతు భార్య భర్తలు జీతభత్యాలు ఉండవు. అంటే బ్యాంకులు ఇచ్చే రుణం వాళ్ళ జీతభత్యాలకు సరిపోయి ప్రైవేటు అప్పులతోనే వ్యవసాయం చేస్తున్నారు. అంతేకాకుండా రైతులు భూమి కుదవబెడితే ఏ బ్యాంకులు లోన్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. పంట రుణం ఇచ్చినాం కాబట్టి కుదవబెట్టుకునే సమస్య లేదు, లోన్ ఇవ్వడం లేదని తెగేసి చెబుతున్నవి. ఆ పంట రుణం గిడ 4 ఎకరాలకు మించి 5వ ఎకరాకు అసలు ఇయ్యము అని తెగేసి చెప్తున్నవి. నేనేమంటున్నా అంటే రైతు ఒకవేళ ప్రైవేటు వ్యాపారుల దగ్గరికి పోయి భూమి కుదవబెట్టుకొని అప్పియ్యాలని కోరినప్పుడు అప్పిచ్చిన వాళ్ళు మోసం చేస్తే దాని మీద పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ సివిల్ కేసు మేము చెయ్యమంటారు. ఆలస్యంగా పోతే కోర్టు ఇది పరిధిలోనికి రాదని కొట్టేస్తుంది. అంటే మరి రైతుని ఎవరు ఆదుకోవాలి? బ్యాంకులు ఆదుకోవు, పోలీసు వాళ్ళు ఆదుకోరు, రెవెన్యూ అధికారులు సార్ నా పేరు తప్పబడ్డది అని పోతే 100 సార్లు కలెక్టర్ ఆఫీసు తిరిగినా న్యాయం చేయడం లేదు. ఈ ఏదైతే ప్రజావాణి పెట్టిండ్రో అది ప్రజలను మోసం చేయడానికి తప్ప వేరేది కాదు. నేను ఒక జిల్లా రైతు సంఘం నాయకుడిగా ఎన్నోసార్లు పోయిన తహసీల్దార్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి, ఈ రోజు వరకు న్యాయం చేయలేదు. ఒక రెవెన్యూ తహసీల్దార్ బాలనగర్ తహసీల్దార్ ఒకటే అన్నాడు, నువ్వు రేవంత్ రెడ్డికి చెప్పుకోపో, నీకు ఇది ఎవ్వరు న్యాయం చేయడం అన్నాడు. దాని మీద ధర్నా చేసి కలెక్టర్కి మెమరాండం ఇస్తే కూడా చర్యలు తీసుకోలేదంటే మరి ఇంకెవరు చర్యలు తీసుకునేది? ఎవరు? ప్రధానమంత్రి తీసుకోవాలన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలన్నా అని నేను కోరుతున్నా. ఇంతతో నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి, నా పేరు వార్ల వెంకటయ్య. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా శాఖ, మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానమైన సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటంటే 2 లక్షల వరకు రుణమాఫీ అన్నాడు. ఇప్పటి వరకు సగం మందికే 20 లక్షల మందికే రుణమాఫీ చేశారు. ఇప్పటికి కూడా 23 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులుగా ఉన్నారు. వాళ్ళకు వెంటనే రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు వానాకాలంలో రైతు భరోసా ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు వానాకాలం రైతు భరోసా ఇవ్వలేదు. యాసంగి కూడా ప్రారంభమై నెల అవుతా ఉంది, ఇప్పటి వరకు యాసంగి కూడా రైతు భరోసా ఇవ్వలేదు. వానాకాలం యాసంగి 2 పంటల రైతు భరోసా ఒకేసారి రైతు ఖాతాలలో వేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ప్రధానంగా రైతులు పండించినటువంటి అన్ని పంటలకు సన్న వడ్లకే బోనస్ ఇస్తూ ఉన్నాడు. కాదు, సన్న వడ్లకే కాకుండా అన్ని రకాల పంటలకు, గోధుమలకు, జొన్నలకు, బుడ్డలకు, పత్తికి అన్నిటికి కూడా బోనస్ ఇవ్వాలని చెప్పి
మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ మధ్యలో కాటన్ మిల్లుల ద్వారా పత్తిని కొనుగోలు చేస్తా CCI ద్వారా ప్రభుత్వం ఏదైతే ప్రారంభించిందో ఆ కాటన్ మిల్లుల్లో CCI ద్వారా ప్రారంభించినటువంటి ఆ పత్తిని మ్యాచ్యూర్ అనే పేరుతోని అది పర్సెంటేజ్ వస్తలేదని చెప్పేసి గవర్నమెంట్ 7,421 రూపాయలు ఉంటే అది వాళ్ళు 6,000కు 5,000కే కొనుక్కుంటూ కింటాలకు 5 కిలోల లెక్కన మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ మోసాన్ని అరికట్టాలి. తక్షణమే రైతులను ఆదుకునే విధంగా మ్యాచ్యూరిటీతో సంబంధం లేకుండా గవర్నమెంట్ ఏదైతే మద్దతు ధర ప్రకటించిందో 7,521 రూపాయలకు కొనుగోలు చేయాలని చెప్పి రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఉన్నాయి. కౌలు రైతులకు కార్లు ఇచ్చి తక్షణమే రుణాలు ఇవ్వాలని చెప్పి రాష్ట్రంలో రైతాంగం కొనుక్కుంటున్నటువంటి ఏదైతే విత్తనాలు ఉన్నావో సబ్సిడీ విత్తనాలు అయితే అవి సబ్సిడీ విత్తనాలు వెంటనే సప్లై చేయాలని చెప్పి వేరుశెనగ తర్వాత వడ్లు తర్వాత పత్తి అన్ని విత్తనాలకు కూడా సబ్సిడీని ప్రభుత్వం కేటాయించాలని చెప్పేసి రైతులు వాడుతున్నటువంటి పరికరాలు స్ప్రింక్లర్ పైపులు కావచ్చు, అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ పైపులు కావచ్చు, లేదా ట్రాక్టర్కు చిన్న పనిముట్లు కావచ్చు, అన్నిటిని కూడా గత ప్రభుత్వం కేసీఆర్ గారు అవన్నిటిని రద్దు చేసి ఎత్తేసి నేను రైతు బంధు ఇస్తున్నా అని చెప్పిండు. ఈ ప్రభుత్వం అన్నిటిని కూడా పునర్ప్రారంభించడం మీ అందరికీ కూడా రైతులందరికీ సప్లై చేస్తాం సబ్సిడీ అని చెప్పి వాగ్దానం చేసింది. కానీ ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ఏ మండలాల్లో ఏ జిల్లాలో కూడా సబ్సిడీ పరికరాలు ఏది ఇరిగేషన్ పైపులు, హ్యాండ్స్పేర్ పంపులు, తర్వాత తాడు పళ్ళు, తర్వాత సబ్సిడీ విత్తనాలు ఇవన్నిటిని కూడా వెంటనే సప్లై చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఈరోజు మేము తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున డిమాండ్ చేస్తూ 57 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి మా రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇట్లా ఈ సమస్యలన్నిటినీ ఏకరువు పెడుతూ జిల్లా కలెక్టర్ ముందు ధర్నా చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనేదే ప్రధానమైన లక్ష్యం. అదేవిధంగా ప్రభుత్వం భూములు గైరాన్ భూములు అయితే ఏవైతే ఉన్నావో గైరాను, పొరంబోగు, బంజర్ భూములకు ప్రభుత్వం బ్యాంకులలో వాణిజ్య బ్యాంకులలో సంగమేశ్వర కావచ్చు, యూనియన్ బ్యాంక్ కావచ్చు, సింగిల్ యూనియన్ బ్యాంక్ కావచ్చు, ఏ బ్యాంకులలో కూడా అప్పులు ఇవ్వకుండా ఈరోజు మొండికేసి కూర్చున్నారు. మేము గవర్నమెంట్ భూములకు అప్పులు ఇవ్వడం లేదని చెప్పి ఈరోజు బ్యాంకు అధికారులు నిర్మోటవడంగా చెప్తున్నారు. కానీ మేము అడుగుతా ఉన్నాం, ప్రతి గ్రామంలో ఎస్సీలు, దళితులు, బీసీలు, ఎస్టీలు అందరూ కూడా వెనుకబడిన కులాలకు చెందినటువంటి జాతులు అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం భూములలో వ్యవసాయం చేసుకొని బతుకుతూ ఉన్నారు. ఆ వ్యవసాయ భూములకు ప్రభుత్వ వాణిజ్య బ్యాంకుల నుంచి పంట రుణాలు ఇవ్వకపోతే ఎక్కడికి వెళ్ళి తెచ్చుకొని వాళ్ళు వ్యవసాయాన్ని కొనసాగిస్తారు. కాబట్టి వెంటనే ఆ బ్యాంకులకు జిల్లా కలెక్టర్ గారు పంట రుణాలు గైరాన్, బంజారు, పోరంబోగు భూములకు చెప్పి మా రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు వాణిజ్య బ్యాంకులలో పంట రుణాలకు పోయే రైతుల యొక్క సిబిల్ చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమన్నా ఇల్లు లోన్ అడుగుతూ ఉన్నారా, లేదా ట్రాక్టర్ లోన్ అడుగుతూ ఉన్నారా, లేదా మిషన్ల లోన్ అడుగుతున్నారా, ఇటాచి జేసీబీల లోన్ అడిగితే, లేదా ఇల్లు కట్టుకోవడానికి ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయో ప్రైవేట్ వాళ్ళు అడిగితే ఆయన ఆధార్ కార్డు, ఆయన పాన్ కార్డు ప్రకారం సివిల్ని చూడాలి. కానీ ఇవాళ రైతులు పెట్టుబడి కోసం పోతే పెట్టుబడి పంట రుణాల కోసం సివిల్ చూడడం అత్యంత దారుణం, దురదృష్టం అని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి సివిల్ చూసే విధానాన్ని కూడా జిల్లా కలెక్టర్ గారు బ్యాంకర్ల మీటింగ్లో పిలిచి బ్యాంకర్లకు బేఖాతరుగా ఆదేశాలు జారీ చేసి రైతుల పంటల రుణాలకు సివిల్ని చూడొద్దు, సివిల్ను రద్దు చేయాలని చెప్పి ఆదేశాలు వేయాలని చెప్పి మనం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వం ఏ మీటింగ్లు పెట్టినా కానీ ఎక్కడ పెట్టినా కానీ రైతులకు అన్ని విధాలా సహకరిస్తున్నాము. దాదాపు 90% వరకు ఈ లోన్లు మాఫీ చేసినాము. ఇంకా కొంతవరకే లోన్లు మాఫీ చేయాలని చెప్పి కూడా ప్రతి సభా సమావేశాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తున్నారు. ప్రభుత్వం పబ్బం గడుపుకోవడం కోసం రైతుల్ని మోసం చేయడం కోసం ఈ రకంగా చెప్తుంది. ప్రభుత్వం లెక్కల ప్రకారమే ఈ రాష్ట్రంలో 43 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల వరకు రుణమాఫీ చూస్తానని చెప్పారు. కానీ ఇప్పటి వరకు 21 లక్షల మందికి రుణమాఫీ చేశారు. అంటే ప్రభుత్వం లెక్కల ప్రకారమే 22 లక్షల మంది రైతులు 2 లక్షల రుణాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వం చెప్తున్నది ఒకటి, కింది స్థాయిలో జరుగుతున్న ఒకటి. ప్రభుత్వమే 32,000 కోట్ల రూపాయలైతే రుణమాఫీ సరిపోతుందని చెప్పినటువంటి ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయలకే ఏ రకంగా 43 లక్షల మంది రైతులకు రుణమాఫీ వర్తించిందని చెప్పి మేము సందర్భంగా అడుగుతా ఉన్నాం. రైతులకు ఎంత అప్పు ఉండని
2 లక్షల వరకు రుణమాఫీ చేయాలనేదే మా డిమాండ్. రైతు వ్యవసాయ పెట్టుబడి కింద 3 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు 7 ఎకరాలు ఉన్న వాళ్ళు 2,50,000 తీసుకోవచ్చు, 2,30,000 తీసుకోవచ్చు, లేదా 3, 4, 5 లక్షల వరకు కూడా పంట రుణమాఫీ రుణాలు తీసుకోవచ్చు. కానీ ఆ పంట రుణాలు తీసుకున్న రైతులకు వాళ్ళ 2 లక్షల పైబడి ఉన్నది రైతులే భరిస్తారు. కానీ 2 లక్షల వరకు మాత్రం నీ వాగ్దానం ప్రకారం నువ్వు అయితే రద్దు అమలు చేయాలి, మాఫీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతుల సంక్షేమంలో అధికారుల నిర్లక్ష్యం అనేది ఉంది. అధికారుల నిర్లక్ష్యం చాలా ఉంది ఈరోజు. ఇప్పుడు రైతుల సంక్షేమంలో పంట రుణాలకు సంబంధించి, తర్వాత ఇదేదైతే రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం లెక్కలకు పంపిస్తే 2 విడతల లెక్కలు పంపించినా ఇప్పటికి కూడా తప్పుల తడకలాగా ఉంది. చాలామందికి రేషన్ కార్డులు సరిగా లేవని, లింకు లేవని, ఆధార్ లింకు లేవని చెప్పి ఇప్పటివరకు రుణమాఫీ కాని రైతులు చాలామంది రాష్ట్రంలో ఉన్నారు. నిన్నగాక మొన్న 30 తారీఖు మామనార్లో పెట్టిన సభలోనే కొంతమందికి రుణమాఫీ అంటే రేషన్ కార్డు లింకు, ఆధార్ లింకు, రకరకాల బ్యాంక్ స్టేట్మెంట్ల లింకులతో పాటు రకరకాల కారణాల వల్ల కొంతమందికి మాత్రమే ఈ రాష్ట్రంలో రుణమాఫీ వర్తించింది. కానీ మిగతాగా ఇంకా 22 లక్షల మంది ఉన్నారు. మీరు చెప్పిన మాట ప్రకారం, మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం 2 లక్షల వరకు రుణమాఫీ బాధ్యత గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం గారిది ఉందని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులను వేధిస్తున్న రెవెన్యూ అధికారుల పైన రైతులను వేధిస్తున్న రెవెన్యూ అధికారుల పైన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం వర్ధిల్లాలి. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ, 2 లక్షల వరకు రుణమాఫీ, 2 లక్షల వరకు రుణమాఫీ. రైతులకు వానకాలం యాసంగి రైతు భరోసాను వెంటనే, రైతులకు వానకాలం యాసంగి రైతు భరోసాను వెంటనే, రైతు భరోసాను వెంటనే. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర, రైతులు పండించిన పంటలకు అదనంగా బోనస్, అన్ని పంటలకు బోనస్, అన్ని పంటలకు బోనస్. ధరణి పోర్టల్లో ఉన్న లొసుగులను వెంటనే